హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవినాథ్ స్టూడియో ఆర్ట్. మా అమ్మాయిని మేము నర్సరీలో జాయిన్ చేశాము. నమస్తే బేటు. చూసారు కదా, ఇలాగా ఆ రోజు ఉదయం స్నానం అయ్యాక ఇలా దేవుడికి దండం పెట్టుకుంది. తన స్నాక్ బాక్స్లో ఏమో వాటర్ మిలన్ అండ్ డేట్స్ పెట్టాను. వాళ్ళ స్కూల్లో షేరింగ్ అనమాట, సో అందుకని ఎక్కువ పెట్టాను. అండ్ అన్నింటి మీద ఇలాగ నేమ్ రాసి స్టిక్ చేయమన్నారు స్కూల్లో, సో అందుకని అలా పెట్టాను అనమాట. మా అమ్మాయికి స్కూల్ స్టార్ట్ అయ్యే 3 days ముందు నుంచే తనకి ఇవన్నీ అలవాటు చేశాను. అండ్ అలాగే తన బ్యాగ్ మీద కూడా నేమ్ రాసి స్టిక్ చేశాను. బ్యాగ్లో డైపర్స్ అండ్ అలాగే ఒక డ్రెస్ ఇవన్నీ పెట్టాను. అండ్ చెప్పాను కదా, స్కూల్ స్టార్ట్ అయ్యి ఒక 3 days ముందు నుంచి స్కూల్ టైంకి తగినట్టు తనని నిద్ర లేపడం, స్కూల్లో ఎలాగా అన్ని బుక్స్లో అవి చదువుకుని ఎలా ఆడిస్తారో అవన్నీ చేయించడం, స్కూల్లో ఎప్పుడు బ్రేక్ ఇస్తారో ఆ టైంకే తినిపించడం. సో అలా. వాట్స్ యువర్ నేమ్? యు ఆర్ గోయింగ్ టు స్కూల్ టుడే? Hello Kids School. Wow. Excited? ఎంజాయ్ చేస్తావా? హ్యాపీగా వెళ్ళాలి. ఓకే, బాయ్. సో అలా తనకి స్కూల్ గురించి బాగా చెప్తూ స్కూల్ బాగా అలవాటు చేశానమాట ఆ 3 daysలో. అండ్ ఇదివరకు కూడా తను ప్రీ స్కూల్కి వెళ్ళింది కాబట్టి తనకు కొంచెం అలవాటే. సో ఫస్ట్ డే అంత ఎక్కువ యాడ్ అవ్వలేదు, బాగానే వెళ్ళింది. స్కూల్ కూడా మా ఇంటి నుంచి ఒక 5 minutes అనమాట. సో అందుకని ఇలా సైకిల్లో తీసుకెళ్తాను తన్ని. అండ్ బయట కూడా కొన్ని పిక్చర్స్ అవి తీశాను స్కూల్ దగ్గరలో. అండ్ ఇక్కడేమో మా ఆడబడుచు ఫోన్ చేస్తే తనతో మాట్లాడుతోంది, స్కూల్కి వెళ్తున్నాను అని చెప్తోంది. ఇలా పిల్లలకి స్కూల్ ఉన్నప్పుడు లేదా ఒక 2 months తర్వాత మళ్ళీ స్కూల్ స్టార్ట్ అయినప్పుడు ఇంకో 3 days ముందు నుంచే మనం స్కూల్లో ఎలా ఉంటుందో అలా మొత్తం మనం అలవాటు చేస్తే వాళ్ళు చాలా కంఫర్టబుల్గా ఉంటారు. అండ్ అదంతా వాళ్ళకి అలవాటు. సో ఇలా స్కూల్ బయట కూడా డెకోర్ అది చేస్తే అక్కడ ఫొటోస్ తీసుకుంది. ఎంత హ్యాపీగా హ్యాపీగా బయటకు వచ్చింది. అందుకని వాళ్ళు డ్రెస్ ఇంటికి వెళ్ళిపోదామా? మళ్ళీ రేపు వస్తావా? ఓకే, సే బాయ్. చూసారు కదా, ఇదేమో తన సెకండ్ డే అనమాట. సెకండ్ డే రోజు కూడా కొన్ని పిక్చర్స్ తీసాను. సౌమ్య, సౌమ్య హాయ్. ఎక్కడికి వెళ్తున్నావు? హలో కిడ్స్. ఓ, ఎంజాయ్ చేస్తావా? ఓకే, బాయ్ చెప్పు. వాళ్ళ స్కూల్ బయట ఇలా లైన్లో నించుని లోపలికి పిల్లల్ని పంపించాలి ఒకరి తర్వాత ఒకరిని. లక్కీగా మా అమ్మాయి అండ్ మా పక్కింట్లో నైబర్స్ వాళ్ళ అబ్బాయి ఈ వీడియోలో కనిపిస్తున్నాడు కదా, సో వాళ్ళిద్దరూ ఒకటే స్కూల్లో ఒకటే సెక్షన్ అనమాట. సో ఇద్దరు ఇంకొంచెం ఫ్రెండ్స్ అవుతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దేవినాథ్ స్టూడియో ఆర్ట్.